అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్లను కఠినంగా శిక్షించాలన్నారు ఫోన్ ట్యాపింగ్ బాధితులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేసిందన్నారు. ఈ కేసుకు సంబంధించి స్టేట్మెంట్ ను పోలీసులకు అందించారు. జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో ఏర్పాటు చేసిన సిట్ ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ఇక గత ప్రభుత్వం అక్రమంగా తన ఫోన్ ట్యాప్ చేసినట్లు తెలిపారు కాంగ్రెస్ నేత మహిపాల్ రెడ్డి. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్లను శిక్షించాలని మరో ఫోన్ ట్యాపింగ్ బాధితుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. నా పేరు శ్రీరామ్ రెడ్డి. నా ఫోన్ ట్యాప్ చేశారు ప్రభాకర్ రావు గారు. నా ఇంటి వెనకాల ఉంటాడు అతను. నా విల్లాస్లో నా కారు నా ఇంటి సరౌండింగ్స్లో మప్పి పోలీసుని పెట్టాడు. జూబ్లీస్ పిఎస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నా నెంబర్ ట్యాప్ అయి ఉన్నది. మా బంధువుల ఇళ్ళలో కూడా పెట్టారు. అతను మొత్తము టోటల్గా చాలా హరాస్మెంట్ చేశాడు. మా మీద రకరకాల కేసులు కూడా పెట్టించాడు. నా మీద కూడా అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు. తర్వాత నా మీద ఫోన్ ట్యాపింగ్ చేశాడు. మేము ఓన్లీ బంధువులము కాబట్టి అట్లా చేశాడు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వ్యక్తిగతంగా పెట్టడం తప్పది, చట్టరీత్యా నేరం అది. ఎందుకంటే మేము చేసింది ఏం లేదు. నా ఫోను, నా వెహికల్స్, నా ఇంటి దగ్గరికి అన్నీ వచ్చాడు. రాజ్నగర్ నియోజకవర్గం. నా పేరు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి. అయితే మొన్న 14వ తారీఖు నాకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఏమని అంటే 15వ తారీఖు నవంబర్ నుంచి 30 నవంబర్ 2023 వరకు 15 రోజులు మా లిస్ట్లో ఫోన్ ట్యాపింగ్ లిస్ట్లో మీ నెంబర్ ఉందండి, మీరు రండి మా దగ్గరికి పోలీస్ స్టేషన్లో వచ్చి మాకు స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి అన్నారు. దానికి ఒకరోజు టైం అడిగితే నిన్న ఇడిచిపెట్టి ఈరోజు రావడం జరిగింది. 2023 సంవత్సరం నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు మాత్రమే వాళ్ళ డేటా ఉంది. అంతకుముందున్న డేటా అంతా కూడా అంతకుముందున్న ఆఫీసర్లు తీసేసిరండి, మా దగ్గర ఆ డేటా లేదు, ఇది మాత్రం ఉంది అని చెప్పి రికార్డ్ చేస్తున్నారు. మేము చేసిన నాకు యాక్చువల్లీ ఏంటంటే ఎలక్షన్స్ టైంలో మేము ఎక్కడ పోయినా కానీ ఎవ్రీ మూమెంట్ మా బండ్లో ఆపుతుండే. ఎక్కడ మా బండి ఎక్కడ పోతుంది, ఎక్కడైతే మినిట్ టు మినిట్ ఆల్మోస్ట్ ఎవ్రీడే 30 to 40 టైమ్స్ బండి ఆపిన రోజు ఉంది. నేను కామారెడ్డి ఎలక్షన్ చేసిన రేవంత్ రెడ్డి గారిది, దాని తర్వాత అచ్చంపేట చేసిన, కొడంగల్ చేసిన, ఎలక్షన్స్ తిరుగుతుంటే నాకు ఎవ్రీ 10 kilometers 15 kilometers కూడా మాకు బండి ఆపుతుండే. మాకు అర్థం కాకపోతుండే, అరే మేము ఎక్కడ పోతున్నాం ఇట్లా బండి ఆపుతున్నదని. తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చినాక చూసితే అర్థమవుతుంది. మా నెంబర్లు కంటిన్యూగా ఇంకో నెంబర్కి అటాచ్ చేసి మేము ఏం చేసింది, మేము ఏం మాట్లాడేది, ఎక్కడ పోయింది, ఎవ్రీడే మేము ఎవరెవరితో మాట్లాడుతున్నాం, మా పర్సనల్స్ కూడా వాళ్ళు రికార్డ్ చేసి పెట్టుకున్నారు. అంటే ఇంత ఘోరంగా అంటే పర్సనల్స్ మన బిజినెస్ లేదు, మేము ఏం బిజినెస్ చేస్తున్నాం, మేము ఎవరిని కలుస్తున్నాం, ఎవరితోని మాట్లాడుతున్నాం, మేము ఏం చేస్తున్నాం, ప్రతి మినిట్ టు మినిట్ ప్రతి ఒక్కటి వాళ్ళ రికార్డులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంత ఘోరంగా ఉంటుంది రాజకీయం అంటే. మేము పర్సనల్ ఏం చేస్తున్నాము ఏంది అనేది కూడా వాళ్ళు వింటున్నారు. అంటే ఇంత ఘోరమైన రాజకీయాలు ఉంటాయి. వీళ్ళకి ఏం శిక్ష చేయాలి అసలు? మనం ఏం చేసే ప్రతి మన పర్సనల్ థింగ్స్ కూడా వాళ్ళు వింటున్నారు. అంటే వీళ్ళని ఎంత దారుణంగా ఉరి తీయాలి రోడ్ల మీద వీళ్ళని. వీళ్ళు ప్రకారం పనిచేయాలి, కానీ వాటన్నిటిని విస్మరించేసి ఇష్టానుసారంగా అందరి ఫోన్లు ట్యాప్ చేసినారు. నాది ట్యాప్ చేసినారు, మా అప్పుడున్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిది ట్యాప్ చేసినారు, అప్పుడున్నటువంటి నాయకులది మనోహర్ రెడ్డిది ట్యాప్ చేసినారు, తాండూరు ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన, మా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిది ట్యాప్ చేసినారు. ఈ విధంగా చాలామంది నా ఫోన్లోకి వెళ్ళి దాదాపు ఒక 15 నుంచి 20 ఫోన్లు ట్యాప్ చేసినారు. మైనపల్లి హనుమంతరాజు ట్యాప్ చేసినారు నా ఫోన్లోకి వెళ్ళి. నేను ఎవరెవరికి మాట్లాడినో మొత్తము వికారాబాద్ జిల్లా కేంద్రంగా పాత రంగారెడ్డిని తీసుకుంటే 14 ఎమ్మెల్యేల మీద నేను పర్యవేక్షణ చేసిన. దాదాపు 5 ఎమ్మెల్యేలకు నేను ఇన్ఛార్జ్ ఉన్నా. మొత్తం నా ఫోను ట్యాపింగ్ చేసి నన్ను నానా ఇబ్బంది పెట్టినారు. జనరల్గా ఎలక్షన్ రూల్ ప్రకారము ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో 3 చెక్ పోస్టులు ఉంటాయండి. నేను పోయినప్పుడు నా బండి అంటే 3 చెక్ పోస్టులలో ఆల్రెడీ మాది చెకప్ అయిపోతుంది. అలా కాకుండా ఒక బండి పెట్టి ఆ బండిలో ఒక హెడ్ కానిస్టేబుల్ను, ఒక ఏఎస్ఐ, ఓ ఎస్ఐని పెట్టి 4 కానిస్టేబుల్ని పెట్టి నా బండి ఎటు పోతే అటు రావాలి ఎలక్షన్ ముంగల. నేను కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకునే లేరు. నేను ఒక కనీసం 10 కంప్లైంట్లు చేసిన, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేసిన, స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేసిన, ఎంత చేసినా పట్టించుకుంటూ లేరు. అడావిడి ఉంది. సరే పెద్ద ఎలక్షను ఇంటర్సీట్కైనా చర్య తీసుకుంటారంటే ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు నా యొక్క డిమాండ్ ఏంటంటే ప్రభాకర్ రావుకు పోస్టింగ్ ఇవ్వడము మొదటి తప్పు, ప్రభాకర్ రావుకు పోస్టింగ్ ఇచ్చిన సోమేష్ కుమార్ది రెండో తప్పు, సోమేష్ కుమార్కు జీవో ఇవ్వమని చెప్పిన అప్పటి పెద్దలు ఎవరైతున్నారో వాళ్ళది మూడో తప్పు. ఈ తప్పులు చేసిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టడానికి